హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి మీరందరూ బాగాలని ఆ దేవుని కోరి ప్రార్థిస్తున్నాను. నేను కూడా బాగున్నా అండి. మరి ఈ వీడియో ఎందుకంటే మీతో నేను పడే బాధ, నేను ఎలా మోసపోయాను, కోయిట్లో ఎంత డబ్బు నష్టపోయాను అనేది మీతో చెప్పటానికి వీడియో చేస్తున్నానండి. ఎందుకంటే నాలోనే దాచుకున్నాను, కానీ నేను ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను కదండి. నా కుటుంబ సభ్యులు, మీ కుటుంబంలో ఒక సభ్యురాలుగా 28,000 మంది సబ్స్క్రైబర్లకి నా బాధ చెప్తే నా మనసు తేలిక పడుతుందని ఈ వీడియో చేస్తున్నానండి. చాలా రోజుల నుంచి కూడా వీడియో కంటిన్యూగా తీయలేకపోతున్నాను. నా వీడియోలు చూసి ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకైతే తెలుస్తుందండి. నేను ఏదో ఒక వీడియో, నేను చేసే ప్రతి పని నేను మీతో షేర్ చేసుకునేదాన్ని. నేను రూమ్లో నుంచి కిచెన్లో పొద్దుట లేచి వస్తే గాక ఫోన్ పట్టుకొని వీడియో తీయాలి అని నైటే నేను ఫోన్ ఛార్జింగు, మౌత్కి ఛార్జింగు పెట్టుకుని మైక్కి గట్టని రెడీ చేసుకుని పొద్దుటే నేను అన్నీ పట్టుకుని వచ్చి నేను స్టార్ట్ చేసేదాన్ని అండి వీడియో చక్కగా. అలాగున్నా నాకు మనసు అస్సలు కుదరలేదండి. చాలా బాధగా, చాలా మెంటల్గా కూడా పాడైపోయామండి. ఎందుకంటే వీజాలు చాలామంది నా వీడియోలో వీజా చూడక్క, ప్లీజ్ అక్క, పిల్లలతో ఉన్నానక్క, హెల్ప్ చేయక్క, మెసేజ్ రిప్లై ఇవ్వరు మీరు కామెంట్కి వీజాల విషయంలో అనేసి చాలామంది కామెంట్లు చేశారు. మరి మీ అందరికీ అసలు వీజాల విషయంలో ఎలా జరుగుతుంది ఏంటనేది మీతో చెప్పటాకే ఈ వీడియో అండి. ఓకేనా? మరి వీడియోలో నేను ఈ వీజాల విషయంలో కువైట్లో మా ఆయన 17 సంవత్సరాల నుంచి కువైట్లో ఉన్నారు, డ్రైవర్గా పనిచేస్తున్నారు. ఏ పరిస్థితుల నుంచి మేము అసలు కువైట్కి వచ్చామనేది కూడా నేను ఎప్పుడూ కూడా మీకు చెప్పలేదు. ఓకేనా? మరి ఇలాంటి ఎన్ని సంవత్సరాల నుంచి కువైట్లో ఉండి కూడా మేము ఈ రోజున నష్టపోయి మిగిలి ఉన్నామండి మనుషులుగా. ఓకేనా? అది మీతో చెప్పటానికి ఈ వీడియో. మరి వీడియో పూర్తిగా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మరి ఇక మీదట ఈ వీడియో తర్వాత మనసు నాకు తేలిక పడుతుంది కాబట్టి మీతో నేను చెప్పుకున్నాక నా బాధ చెప్పుకుంటే కదండి తేలిగ్గా ఉంటుంది. ఎప్పుడైనా సరే నాకు నా మనసులో బాధ ఉందంటే అది ఎవరితోటైనా చెప్పుకున్నాకే నేను చాలా తేలిక అవుతాను అన్నమాట. అందుకే నా బాధ ఏది దాచుకోను, ఎవరికైనా నా విషయాలు షేర్ చేసుకుంటాను. మీకు కూడా చెప్పాను నేనేం చేస్తున్నాను ఏంటనేది, నేను ఎలా ఉన్నాననేది మీతో షేర్ చేసుకుంటానని నా వీడియోలో ప్రతి వీడియోలోనే చెప్పేదాన్ని. అలాగే ఫస్ట్ కొనగా వీడియోలో కూడా చెప్పాను. ఓకేనా? అందుకే ఈ వీడియో అండి. మరి ఏంటంటే కువైట్ మా ఆయన వచ్చి 16-17 సంవత్సరాలు అలా అవుతుందండి దగ్గరగా. నాకు 3 అమ్మాయిలు. నేను చాలా వీడియోల్లో చెప్పాను. లాస్ట్ అమ్మాయి 5వ సంవత్సరం అప్పుడు నేను వచ్చానండి. నేనైతే ఫస్ట్ వచ్చింది డబ్బు గురించి రాలేదండి. ఒంటరిగా ఇంటికాడ ఉంటే నానా రకాలుగా ఆన్లైన్లో మాట్లాడతారనేసి అలా అని మా ఆయనతో నేను చెప్తే మా ఆయన నాకు వీజా పంపించి ఇక్కడ తీసి తెచ్చుకుని మంచి ఇల్లు చూసి పెట్టుకున్నాడండి. అన్నీ మంచిగా కువైట్ వాళ్ళు అందరూ మంచిగా ఉండేలాగా నన్ను తీసుకొస్తే ఆఫీస్ ద్వారాగానే, కానీ ఆఫీస్ ఆవిడకి చెప్పి మా ఆవిడకి మంచి ఇల్లు పెట్టాలి, అన్నీ బాగోవాలి అన్నీ మాట్లాడుకుని మా ఆయన అయితే ఇక్కడ నన్ను పెట్టి నన్ను మంచి ఇల్లుల్లో ఇప్పటి వరకు కూడా నేను చేసే ఇల్లులు కూడా అన్నీ మంచిగా దేవుడి దయ వల్ల నమ్ముకున్న దేవుడు ఇంత మేలు చేశాడు. ఓకే? మరి అలా ఉన్నా మాకు చక్కగా సాగిపోతుంది. అలాగే మా ఆయన అయితే వీజాలు చాలామంది ఆడవాళ్ళని అలాగని మగోళ్ళని కూడా తీసుకొచ్చారండి. పని చేసుకుంటున్నారు. వచ్చిన ఆడవాళ్ళు ప్రతి ఒక్కరూ పని చేసుకుని మంచిగా డబ్బులు సంపాదించుకుని మంచిగా వాళ్ళు బతుకుతున్నారు. ఓకేనా? మరి మధ్యలో ఎవరైనా తిట్టుకున్నారో ఏంటో ఆ వచ్చిన వాళ్ళకి తెలుసు, తర్వాత దేవుడికి తెలుసు, నాకైతే తెలియదు. ఓకే అండి? మరి అలా ఉన్న సమయంలో ఇన్ని సంవత్సరాల నుంచి ఉండి మంచిగా ఉన్నాడు, పలానా వ్యక్తి మంచోడు, పర్లేదు ఎవరిని తీసుకెళ్ళినా మంచి పొజిషన్లో ఉంటున్నారని ఒక ఆలోచనతో నమ్మి కొంతమంది వీజాలకు డబ్బులు కట్టారండి. ఎంతమంది అంటే 41 మంది వీజాలకు డబ్బులు కట్టారు. ఎలా అంటే మా ఆయనకి ఎక్కడ తగిలాడో ఏంటో తెలియదండి. చెన్నై అండి అతని పేరు హమ్మద్. ఓకే? అతను పెద్దోడేమీ కాదండి, బచ్చగాడాడు, చిన్నోడే. మరి అతను ఏం చెప్పాడో, ఎలా మాట్లాడాడో, ఎక్కడ పరిచయం అయ్యాడో, అసలు స్కూల్ కాడ పరిచయం అయ్యాడో, హాస్పిటల్ కాడో ఎక్కడో పరిచయం అయ్యాడని చెప్పాడు మా ఆయన. నాకైతే పూర్తిగా చెప్పలేదు, కానీ
పరిచయం అయ్యాడు. ఆడి మాటల్లో పడి మా ఆయన వేజాలు ఉన్నాయి ఆఫీస్ ద్వారా కానీ కంపెనీల్లోని అని మా మామగారు అందులో పని చేస్తున్నారు, నేను చాలా మందిని తీసుకొచ్చాను అది ఇదని ఏదో చెప్పాడంట. చెప్పినందుకు వేజాలు ఇద్దంటే అది అని అన్ని చెప్పినందుకు ఒక్కసారిగా వస్తాయి వేజాలు, ఒక 50 వేజాలు ఉన్నాయి అంటే పాప మా ఆయన తెలిసిన వాళ్ళు మా దగ్గర వాళ్ళు వీళ్ళందరూ చెప్పి తర్వాత ఫ్రెండ్స్ వాళ్ళ బంధువులు అందరూ ఎలా అయితే వీడు తీసుకొచ్చేది అయితే నిజమే మంచిదే అనేసి అందరూ నమ్మి మా ఆయనకి డబ్బులు కట్టారనమాట. వాళ్ళందరూ ఏం చేశారంటే మా అమ్మాయికి మా తమ్ముడికి మా అమ్మాయికి మా మరిది గారికి మా ఆయనకి ఫోన్ నెంబర్లకి వాళ్ళందరూ ఈ 41 మంది ఫోన్ పేలు చేశారు. ఓకే అండి, ఎవరు చేతికెళ్ళలేదు, ఫోన్ పేలు చేశారు. వీళ్ళు ముగ్గురు ఏం చేశారంటే ఆడి నెంబర్కి ఫోన్ పేలు చేశారు. ఎవరికి ఈ అమ్మద్దికి 41 మంది వేజాల డబ్బులు ఫోన్ పేలు చేశారు. అందులో 1,00,000 కట్టిన వాళ్ళు ఉన్నారు, 60,000 కట్టిన వాళ్ళు ఉన్నారు, 80,000 కట్టిన వాళ్ళు ఉన్నారు, 40,000 కట్టిన వాళ్ళు ఉన్నారు, 35,000 కట్టిన వాళ్ళు ఉన్నారు, 25,000 కట్టిన వాళ్ళు కూడా ఉన్నారండి. 41 మందిలో మొత్తం 13 లక్షల రూపాయలు అయితే వీజాలకి డబ్బులు కట్టారంటండి. ఒకే నెలలో అందరూ కట్టేశారు అంత డబ్బు వాళ్ళకి పంపించారు. వీడు ఇదిగో అదిగో అంటూ మా ఇంట్లో ఆవిడ లలిత అంటాను కదండి, ఆమె కూడా వాళ్ళ ముగ్గురికి కట్టింది. ముగ్గురు కట్టిన తర్వాత ఇంకా లాస్ట్లో ఇంకా 5 వీజాలు ఉన్నాయమ్మా అనేసరికి అయితే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు మా ఇంటి పక్క వాళ్ళు గట్టని చెట్టు బజ్జీలు ఏదో నాకు కూడా పేరు ఉంటుంది, నా కొడుక్కి నా చెల్లెలు కొడుక్కి మా మేనల్లుడికి కదా నేను వీజాలు ఇస్తా, వాళ్ళతో పాటు వీళ్ళు కూడా వస్తారు, నాకు పేరు ఉంటుందని ఆమె ఏం చేసిందంటే ఆ కత్తి మా ముగ్గురు ఈమె తరపున ముగ్గురికి కూడా కట్టించింది. మొత్తం 6గురికి మా లలిత కట్టినప్పుడు తెలిసిందండి వీజాలకు డబ్బులు కడుతున్నారని. అంతవరకు నాకు తెలియదండి, మా ఆయన కూడా నాకు చెప్పలేదు. ఆమె కట్టిన 3 నెలలు నెల టైం అడిగారు, 25 రోజుల్లో వీజా అన్నారు. 3 నెలలు అయిపోయినా వీజాలు లేవండి. మా ఆయన్ని అడుగుతూనే ఉన్నారు, అమ్మ అదేదో ప్రాబ్లం, అదేదో సెలవు, అదేదో ప్రాబ్లం అంటే చెప్పు. ఆడేం చెప్పాడో ఈ మా ఆయన చెప్పేవాడు. ఈ కువైట్లో ఉన్న వాళ్ళు కూడా కట్టారండి, వాళ్ళకి కూడా తెలుసు ఈ కువైట్లో అసలు ఎలా అనేది కూడా తెలుసు కూడా, వాళ్ళు కూడా కట్టారండి డబ్బులు. వాళ్ళ కుటుంబాలు వాళ్ళ బంధువులు అలా వాళ్ళు కూడా కట్టించారనమాట. ఎలా అయితే మోసపోయింది మాత్రం మేమేనండి తెలుసా. 5 నెలలు అయిపోయినా వీజాలు లేవండి. 5 నెలలకి ఇంకా మా ఇంటికాడ మా దగ్గర వాళ్ళు బాగా మాకు కావలసిన వాళ్ళు మమ్మల్ని పెట్టిన టార్చరు నరకం, పైలోకం వెళ్ళి చచ్చిపోయాక నరకం ఉందంటారు కదండి, ఆ నరకంలో ఉండదేమో అంత వేదన, అంతకంటే ఇక్కడ అనిపించేసామండి. మా ఇంటి దగ్గర బయట ఇక్కడే అనిపించేసామండి. ఇంకా మాకు దగ్గర వాళ్ళు ఎంత టార్చర్ పెట్టి ఎంత కన్నీళ్ళు మున్నీళ్ళు శోకాలు పెట్టారో ఆ భగవంతుడు తెలుసు, మా ఇంటికాడ ఉన్న వాళ్ళు తెలుసండి. ఎందుకు చెప్తానంటే నా బాధ అన్నమాట. అందరికీ తెలియదు, నిజంగానే చాలా మంది తెలియదు. మా ఆయన అనవసరంగా దూసేస్తున్నారనమాట. అందరి వల్ల ఈ డబ్బులు కట్టడం వల్ల మేము నష్టపోయాము, నా పిల్లలు నష్టపోయాము, మేము నష్టపోయామండి. మాకు తడకలిల్లు ఉండేదండి, దడిల్లు. ఆ పైన కొబ్బరాకేసి కట్టుకొని లేని పొజిషన్లో నుంచి వచ్చామండి. నేనేం గొప్పలు చెప్పట్లేదు, మేమేమీ పెద్ద ఉన్నవాళ్ళము, మేము ఎప్పుడు మంచి బట్టలే కట్టుకున్నాం మంచిగా ఉన్నామని మాత్రం చెప్పట్లేదండి. అంత పొజిషన్లు వర్షం వస్తే మా అత్తగారు గిన్నెలు అట్టేదండి, వండుకునే గిన్నెలు అట్టేది నీళ్లు, వర్షం నీళ్లు పడుతుంటే. ఒక్కోసారి ఒకేలా గదుల్లో ఒక్కొక్క పక్కన వర్షంతో పక్కన మేము పడుకుని, మా అత్తగారు మా అమ్మగారు బయట అరుగు మీద పడుకుని సొల్లాన ఇది కొడుతుంది కదండి, అలాంటప్పుడు చీరలు కట్టుకుని ఉన్న పొజిషన్లో నుంచి వచ్చిన దాన్నండి నేనేం గొప్పలు చెప్పుకోవట్లేదు. పైన భగవంతుడు తెలుసు, మమ్మల్ని చూసిన వాళ్ళందరికీ తెలుసు. అలాంటి పరిస్థితుల్లో కొయిటా వచ్చి ఏదో ఇల్లు నిలబెట్టుకుని ఇల్లు కట్టుకుని కష్టార్జితంతో ఇల్లు కట్టుకుని మంచిగా బ్రతుకుతున్నాము. పిల్లల్ని చక్కగా చదివించుకుని ఉన్న పొజిషన్లో ఇంకెళ్ళిపోదాం అనుకునేసరికి మాకు సైతానంలా పట్టుకుని మాకు బాధలు వచ్చి పట్టుకున్నాయండి వీజాల విషయంలో. ఈ 41 మంది వీజాలు డబ్బులు కట్టకపోతే అందులో ఒక్కలైనా తెలివైన వాళ్ళు ఉండి ముందు ఎవరో ఒకరు 2-3 వస్తే బాగుంటుంది అని అనుకుని ఎవరు కట్టకపోయినా ఉండకపోను అందరి మీద పెడుతున్నావమ్మా అంటారేమో. ఎందుకంటే మా ఆయన కూడా పోను 2-3 చూద్దాం, పోను 10 మందిని చూసినా సరిపోనండి, మొత్తం 50 వీజాలు అన్నాడు కదా అనేసి ఇతను కావలసిన అన్ని వీజాలు 41 వీజాలకి డబ్బులు కట్టించేశాడు. మాకు చూస్తే మేము ఎప్పుడు పని చేసుకుంటే అప్పుడు బ్రతికి వాళ్ళం మేము పిల్లలతో. అలాంటి పొజిషన్లో
ఇంటికాడ టార్చర్ అయిపోయింది. 5 నెలలు అయిపోయింది, 6వ నెల వచ్చేసింది. ఇంకా మాకు కావలసిన వాళ్ళే బాగా చాలా మాటలని అలా ఇలా అంటే మా ఆయన ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇద్దరము ఒకసారి ఇంటికి వెళ్ళిపోయి ఏదో ఫస్ట్లో ఆటో తోలివారు అనమాట. మా ఆయన ఆటో తీసుకుని ఎలాగో బ్రతుకుదాం బుజ్జి, మంచిగా బ్రతుకుదాం అనుకునే టైంలో మాకు ఈ వీసాల విషయంలో నష్టపోయి ఇంత డబ్బు ఉన్న ఇల్లుని కూడా తాకట్టు పెట్టినా ఆ డబ్బులు కూడా సరిపోలేదండి. నేను సిగ్గుపట్టలేదు విషయం చెప్పటానికి. ఎవరు సిగ్గుపడే అంత పరువు పోయే అంత పని ఎవరు ఏమీ చేయలేదు మేము. ఇది ఉన్న మాటే కాబట్టి నేను చెప్తున్నాను, నా సభ్యులకు చెప్తున్నాను. పెట్టినా సరే డబ్బులు సరిపోలేదండి. నేను ఎప్పుడో బంగారం కొన్ని పిల్లలకని కొన్న బంగారం కూడా ఏలంపాటు కూడా వేసేస్తున్న పరిస్థితుల్లో కూడా ఆ డబ్బులు కూడా తెచ్చి కూడా ఎట్టినా సరిపోలేదు మాకు ఆ డబ్బులు. ఈడేమో మోసం చేశాడు. ఇక్కడ మా ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. నేను ఇక్కడ డబ్బులు కట్టాను 200 దినార్లు. మా ఆయన ఇంటికి వెళ్ళిపోయాక ఫోన్ తీయట్లేదు. ఇదిగీ నెంబర్ ఫోన్ చేసి మాట్లాడంటే మా ఆయన నేను మాట్లాడాక వీసాలు వస్తే ఇంకా 800 కట్టమన్నాడు. అంత డబ్బు పంపినా మళ్ళీ 800 దినార్లు ఎక్కడ కడితే ఎల్లుండి వచ్చేతాయన్న వాడు. అప్పుడు కూడా నేను 200 దినార్లు ఇచ్చేటప్పుడు వీడియో తీసుకున్నాను. మళ్ళా డబ్బులు 2 రోజుల తర్వాత వీసాలు ఇస్తాను, ఇవ్వకపోతే నీ డబ్బులు ఎటు వస్తాను అన్నప్పుడు 2 రోజులు అయిపోయాక ఆడు వచ్చాడండి. వచ్చాక నేను గట్టిగా అన్ని కాలర్ పట్టుకున్నట్టు అడిగితే, లేదమ్మా నువ్వు నాకు అక్కలాంటిదాను, నీకు తమ్ముళ్ళు లాంటిదాన్ని, నన్ను నమ్ము, నేను అట్టుకొస్తాను, నేను డబ్బులు ఇచ్చేస్తాను, ఇంటికాడ డబ్బులు ఇచ్చేస్తాను, నాకు ఇల్లు ఉంది ఇంటి దగ్గర, అది నేను బ్యాంకులో పెట్టేసి నీకు ఫైనాన్స్ మీద డబ్బు తెచ్చి నీకు కొద్దిగా ఇచ్చేస్తాను, ఫోన్లో కొద్దిగా ఇచ్చేయి, నమ్మ అందరూ గోల పెడుతున్నారు, అక్కడ మా ఆయన స్టేషన్లో పెట్టేస్తాను అంటున్నారు, అది ఇది అంటున్నారని చెప్తే ఆడ అలాగే అన్నాడు. అప్పుడు నేను అన్నాను అనమాట, నీ ఇంటికాడ ఆధార్ కార్డు ఇయ్యి అన్నాను. ఆధార్ కార్డు ఇచ్చాడు. అప్పుడు ఇచ్చాడండి ఆడు, లేకపోతే ఆడు చెన్నైలో ఎక్కడ ఉంటాడు, ఏ మూలలో ఉంటాడు, ఆడు ఏంటో కూడా తెలియదు నాకు. ఆధార్ కార్డు ఇచ్చాడు, ఇక్కడ బతాకా ఇచ్చాడు. ఆ ఆధార్ కార్డు ఆ బతాకా తెచ్చి ఇక్కడ నేను కంప్యూటర్లో జెరాక్స్ తీయించి మా కోయిటా పిల్లల చేత అది పట్టుకెళ్ళి కింద సంతకం పెట్టించి మళ్ళీ ఆడి చేత ఏలుముద్ర వేయించుకునేటప్పుడు వీడియో తీసుకున్నాను, అది నా దగ్గర ఉంది. మీ ఆయన ఎంత డబ్బు కట్టాడు కానీ ఏది ఎంత ఆధార్ వాడలేదు, నువ్వు 200 దినాలు చేతికిచ్చి ఇంత ఆధారాలు అడుగుతున్నావు. నేను ఆడదాని బ్రదరు, నాకు తెలియదు కదా. నా దగ్గర ఎవరైనా నాకు ఒక 100 రూపాయలు ఇస్తే నా దగ్గర సంతకాలు పెట్టించుకుంటున్నారు, అందుకని నేను నీకు డబ్బు ఇస్తున్నాను కాబట్టి నేను సంతకం పెట్టించుకుంటున్నాను. ఈ ఏలుముద్ర కూడా ఈయన కెచ్చెట్టుకెళ్ళి ఆడు ఏలుముద్ర వేసి వరకు కూడా ఊరుకోలేదండి నేను. ఆ రోజు ఆడ ఇచ్చాడు కాబట్టి ఆడు ఎక్కడున్నాడో ఆడింటికి వెళ్ళటానికి ఇప్పుడు ఆధారు దొరికింది. ఓకేనా, మరి దీనికి పరిష్కారం ఆ భగవంతుడు ఏం చేస్తాడో నాకైతే తెలియదు. కానీ మాకంతా మంచి జరగాలని మీరు మా కోసం ప్రేయర్స్ చేయండి. నేను చాలా బాధలో ఉన్నాను. వీడి వల్ల 20 లక్షల నష్టంలో ఉండి ఆ ఇల్లు అప్పుడు వర్షం కురిసిన ఏదో పక్కన ఎలగోలని తలదాచుకునే వాళ్ళము, దాన్ని కూడా తాకట్టు పెట్టి ఈ వీజాలందరికీ కొద్దిగా ఇచ్చామన్నమాట, పూర్తిగా ఇవ్వలేదు. అయినా సరే అందరూ అన్ని మాటలు అంటున్నారు. వాళ్ళకి మేము ఇవ్వం, ఏం చేసుకుంటారో చేసుకోండి అని కూడా అంటలేదండి. ఎందుకంటే వాళ్ళు మనల్ని నమ్మి కట్టారు కదా. మనము ఈయన్ని నమ్మి ఇడికి కట్టాడు మా ఆయన. మరి న్యాయమే చేసాం కానీ అన్యాయం అయితే చేయలేదు. నాకు తెలిసి న్యాయమే కానీ మాట్లాడుతున్నాను, అన్యాయంగా అయితే మాట్లాడలేదు. ఆ దేవుడు అనేవాడు ఉంటే ఆ డబ్బులు ఆడు ఇస్తాడు, హృదయం కరిగి ఆడు డబ్బులు ఇస్తే ఉన్న డబ్బులు తెచ్చి నేను వీళ్ళందరికీ ఇచ్చేస్తాను. నా ఇల్లు మేము మా స్థామత తగ్గట్టు ఇప్పుడు నేను ఇక్కడ నేను ఒక్కరిదనే కష్టపడుతున్నానండి. ఇప్పుడు ఈ డబ్బులు ఇంటికి నెలకి నేను ఇంటి వాయిదా కట్టాలా, నా పిల్లలు చదువులకే పెట్టాలా, తిండే చూసుకోవాలా, ఏం చూసుకోవాలి. మా ఆయన కోయిట రాటకు లేదండి, ఇంటికాడే ఉన్నారు ఆయన. ఓకేనా, మా బాధలు ఎన్నో బాధలు ఉన్నాయండి. ఈ బాధలు ఈ వీజాల వల్లే, ఈ టెన్షన్ వల్లే నేను వీడియో తీయలేకపోతున్నాను. అలాగని నేను వీడియో ఏం తీసినా వ్యూస్ కూడా రావట్లేదండి. నేనైతే వీడియోలు ఫస్ట్ గుండగా నేను యూట్యూబ్లోకి వచ్చింది డబ్బుల కోసం మాత్రం రాలేదు. నన్ను నేను కనపట్టాకి రేపొద్దుట నేను ఏమైపోయినా నా మనవలు చూసుకుంటారు, మా అమ్మమ్మ ఇలా ఉండేది అక్కడ పనిచేస్తుంది కోయిటా దేశంలో అని అనుకుంటారు. రేపొద్దుట నా పెళ్ళికి కానీ వీడియో, నా చిన్నప్పుడు కానీ ఫొటోస్ ఏమీ లేవు. అదొక ఆలోచనతో ఈ వీడియోలు అనేది స్టార్ట్ చేశానండి నేను, అంతే. కానీ ఇప్పుడైతే నాకైతే డబ్బులు అవసరం, చాలా అవసరము. నేను వీడియోలు తీస్తేనే కనీసం నాకు నెలకి ఒక 10,000 అన్నా వచ్చినా ఏదో ఒకటి గడిచిపోద్దనే ఒక ఆలోచనతో మళ్ళా నా మైండ్ నేను సెర్చ్ చేసుకుని వీడియోలు తీయాలనే ఆలోచనతో ఉన్నాను. నేను ఏం వీడియోలు తీస్తాను కోయిట్లో ఉండి తీస్తే మామ నా పనులు, నేను కిచెన్లో ఉంటాను తెల్లారితే
వీళ్ళకి ఏం కావాలో అది చేసి పెట్టడమే నా పని. ఇన్నాళ్ళ కనీసం బయటకన్నా వెళ్ళేదాన్ని మా ఆయనతో. ఇప్పుడు మా ఆయన కూడా ఇంటి దగ్గర ఉన్నారు. అసలు ఇంటికి వెళ్ళిపోయి చక్కగా అందరు ఒకే చోట చిన్న చిటికో పని చేసుకుని మంచిగా బ్రతకాలని మాత్రం ఉంది. ఏ టైంలో ఏ క్షణం ఏమవుతుందో తెలీదు. మొన్న చూసారు ఇక్కడ కోయిట్లో ఎంత అగ్ని ప్రమాదం జరిగిందో, ఎంతమంది చనిపోయారో. ఎవరు ఏం చెప్తామండి, ఏ టైంలో ఎవరు ఏమవుతుందో ఎవరికి తెలీదు. నాకైతే ఇంటికి వెళ్ళిపోవాలని ఉంది, కానీ పరిస్థితులు చూస్తే ఇలా ఉన్నాయి. ఆ దేవుడు కొద్ది నుంచి ఆ హృదయం మార్చి మా డబ్బులు మాకు వచ్చేలాగా ఎవరొకరు ద్వారా ఎవరొకరు తెలివైన వాళ్ళని మేము తీసుకెళ్ళి అక్కడ అడిగే పొజిషన్ ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. అందుకనే వీడియోలు తీయలేకపోయానండి. ఈ బాధ మీకు చెప్పాను కాబట్టి నాకు కొంచెం ఇప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా రేపటి నుంచి వీడియో తీస్తాను. నా పెళ్లి రోజు వీడియో కూడా నేను చాలా బాధతో చాలా దుఃఖంతో ఉన్నాను. అందుకే అలా ఉన్నది. నా ముఖం చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఓకేనా? మరి నా బాధను అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. ఇందులో తప్పులు ఏమైనా మాట్లాడితే క్షమించండి. ఎందుకంటే చాలా మంది వీడియోల కోసం అడుగుతున్నారు కదా, వాళ్ళకు కూడా ఒక ఆలోచన వస్తుంది అనేసి ఈ వీడియో. దయచేసి ఈ వీడియోలు నేను తీయనండి. మా ఆయన తీసేవారు, ఆయనకు కూడా పాపం అప్పుడు చెప్పాను. కానీ మా పిల్లలు అయితే వద్దమ్మా, డాడీకి ఏం చెప్పొద్దు, ఏ కామెంట్లు పెట్టే వాళ్ళ గురించి గట్టని, రేపు పొద్దుటి శాతం వాళ్ళు ఎవరో ఏంటో మనకు తెలీదు, వాళ్ళు మన ఇంటి పక్క వాళ్ళు కాదు, గొమ్మని తెలీదు, ఏదన్నా అవుతే నీకు రిస్క్ అమ్మా వద్దు అన్నారు. మంచి చేద్దామని నేను అనుకునేదాన్ని అండి. మీకు ఫోన్ చేసి చెప్దాం అనుకునేదాన్ని, మెసేజ్ పెడదాం అనుకునేదాన్ని. కానీ అందుకనే మా పాపలు అలా అన్నారు ముందు ఆలోచనతోటని, అందుకనే నేనేమీ చేయలేదు. ఓకేనా? బాగా అర్థమైంది అనుకుంటాను. వేజాల విషయంలో మాత్రం ఎప్పుడు ఎవరు తల దూర్చకూడదండి. మంచి జరిగిందా, ఆడంత మహానుభావుడు లేడు, అదంత మహానురాలు లేదు అంటారు. వాళ్ళకి ఏదన్నా ఇక్కడికి వచ్చాక చెడ్డ జరిగిందా, చెడ్డనే కదండి పనులు అంటారా. ఇక్కడ కోయిట్లో ప్రతి ఒక్కరూ కూడా చిన్న పిల్లడు సమెత్తు పేరెట్టి పిలుస్తారు, కాలుతో తన్నుతారు, కొడతారు కూడానే. వాళ్ళు స్పూన్ అట్టమంటే స్పూన్ అట్టుకెళ్ళాలి, ఇది వద్దు తీసేంటే తీసేయాలి. ఆ పరిస్థితుల్లో ఉంటాము. ఎంతైనా తెగించి కష్టపడి పని చేయాలి. అంతే. మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది, మన మనసును బట్టి ఉంటుంది. ఓకేనా? మనం దేవుడికి భయపడుతూ లోకానికి భయపడుతూ మన మనసుని నిఘ్నం చేసుకుని పని చేసుకుంటే ఎవరు అంటాకు సరిపోరు. ఓకే అండి? ఇది మాత్రం నేను అనుకుంటాను. ఓకే, మరి నేను విజయాల విషయంలో మోసపోయామండి. మా బాధ మీకు అర్థమైంది అనుకుంటాను. అర్థమైతే లైక్ చేయండి. ఓకేనా? కామెంట్ చేయండి. నా డబ్బులు ఎలా వస్తాయో కూడా కొంచెం ఎవరైనా అర్థమైతే కాక కొంచెం కామెంట్ చేయండి. ఓకే, మరి ఇంకా రేపటి నుంచి నేను వీడియోలు నేను చేసే చిన్న పని, ఏదో ఒక పని, నేను తినేదో తాగేదో లేకపోతే నేను ఏ వంట చేస్తున్నానో అవది మీతో వీడియో తీస్తాను. ఓకేనా? నా ఈ వీడియో కూడా ఎలా తీయాలి ఏంటో కూడా కామెంట్ చేయండి. ఓకే, నా మైండ్ అంతా అప్సెట్ అయిపోయి బాధలోని ఏదోలా దిగులుగా ఉన్నామండి. ఓకేనా? మరి మీరందరూ పెద్ద మనసు చేసుకున్న వీడియో పూర్తి వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. ఓకే, ఉంటానండి. పనులు చేయాలి ఇప్పుడు. ఓకే అండి, బాయ్.